హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట. మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ప్రజెంట్ మనకి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల తాలికల పాయసం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ అంతా పిండికి కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే పిసుకోవాలి. మన చపాతీ పిండిలాగా మరి మెత్తగా రాకూడదు. మెత్తగా తాలికలు అనేది బాగా వస్తాయి, ఉండ్రలు కూడా బాగా వస్తాయి. మెత్తగా అయితే సరిగ్గా అయితే రావు. మంచిగా చపాతీ పిండిలాగా అయితే పిసుకోవాలి. ఉండ్రాల పాయసం అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇది వినాయకుడి స్పెషల్ ప్రసాదం అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము ఉండ్రాల పాయసం వినాయక చవితికి. మీరు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పిండి అయితే ఇలా మంచిగా మెత్తగా అయితే పిసుక్కోవాలి. సాఫ్ట్గా ఉంటేనే మనకి తాలికలు అనేటివి మంచిగా సాఫ్ట్గా వస్తాయి, విరిగిపోకుండా. సాఫ్ట్గా లేకుండా ఉంటే మనం తాలికలు చేస్తున్నప్పుడు విరిగిపోతాయి. మంచిగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా అయితే పిసుక్కోవాలి. ఆ తర్వాత సాట తీసుకొని దీంట్లో తాలికలు చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం పొడి పిండి తీసుకొని చేతికి రుద్దుకొని ఆ తర్వాత కొంచెం పిండి ముద్దని ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా రోల్ లాగా అయితే చేసుకోవాలి. రోల్ లాగా చేసిన తర్వాత ఇట్లా సన్నగా తాలికలు అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫింగర్తో ఇలా అనుకుంటూ చేసుకోవాలి. నాకు కూడా సరిగ్గా చేయడం రాదు. మా మమ్మీ అయితే ఎలా చేయాలో చూపిస్తుంది. ఈ విధంగా సేమ్యాలలాగా చేసుకోవాలన్నమాట. సేమ్యాలు మనకి సన్నగా ఉంటాయి కదా, ఇవైతే కొంచెం మంచిగా ఉంటాయి. ఇలా చేసుకుంటేనే దేవుడికి కూడా ఇష్టం అంట. అందుకే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేస్తుంది ఉండ్రాల పాయసం. ఈ విధంగా తాలికలు అయితే చేసుకోవాలి. ఇట్లా మనం ఫింగర్తో ఇట్లా చేసుకుంటుంటే మంచిగా మనకి ఇవి తాలికలు అయితే వస్తాయి. మా మమ్మీ ఎలా చేయాలో చూపిస్తుంది, నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తాలికలు చేసుకోవాలి. తాలికలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉండ్రాలు చేసుకుందాం. కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇదే ఉండ్రాలు అన్నమాట. ఈ ఉండ్రాల పాయసం చాలా బాగుంటుందండి. తింటుంటే ఉండ్రాలు పిండిగా ఇట్లా తగులుతుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ ఉండ్రాలు చేసిన తర్వాత మనం ఒక 3 or 4 అవర్స్ అయితే మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడే మంచిగా వస్తాయి. వెంటనే చేసుకొని మనం పాయసం చేసుకుంటే పాయసంలో ఇవి ఉండ్రాళ్ళు ఈ తాలికలు మొత్తం కరిగిపోతాయి, మనకు తెలియదు. ఇవి మంచిగా ఆరినప్పుడే మనకి మంచిగా వస్తాయి. తింటున్నప్పుడు కూడా మనకి మంచిగా వస్తాయి. మీరు ఆరబెట్టుకోలేకపోతే ఇవైతే మొత్తం పిండిలో మనకి ఉడుకుతున్నప్పుడు కరిగిపోతాయి. మంచిగా ఆరినప్పుడే మంచిగా వస్తాయి. చూడండి, మొత్తం మనమైతే ఉండ్రాళ్ళు అండ్ తాలికలు తయారు చేసుకున్నాము. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఫైనల్గా మేమైతే ఇలా చేసుకున్నాము. ఆ తర్వాత మీకు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటికి కావాల్సినది కాజు, బాదం, పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, కొబ్బరి, బెల్లాన్ని మంచిగా మనం కరిగించుకొని వడపోచుకోవాలి. ఎందుకంటే ఏమైనా మట్టి అలా ఉంటుంది కదా, అది పోవడం కోసమని ఫస్ట్ వాటర్ వేసుకొని బెల్లం అందులో వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. చూడండి, ఇవి మనం గాలికి ఆరబెట్టుకున్న తాలికలు అండ్ ఉండ్రాళ్ళు
ఈ విధంగా అయితే ఆరిపోవాలి మనకి, అప్పుడే చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటిని. ఆ తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే పోసుకోవాలి. పోసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తాలికలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మంచిగా ఉంటాయి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది. దానికోసమని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటారు. ఇలా మంచిగా ఒక 5-10 మినిట్స్ అయితే మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ తాలికలను, ఉండ్రాళ్ళను. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు మరుగుతున్న మనకి బెల్లం వాటర్లో ఈ తాలికలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మంచిగా ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా ఉడికిపోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఇంకా కొబ్బరి అదంతా మొత్తం వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఈ విధంగా చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇందులో మనం పాలను అలాగే పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండిలో వాటర్ వేసుకొని ఇలా లూజ్గా అయితే చేసుకోవాలి. ఇది ఉండ్రాళ్ళ పాయసం కదా, పాయసంలో ఇలానే చేస్తారు. పిండి వేసుకుంటేనే పాయసంలా వస్తుంది మనకి. ఇప్పుడు ఇది మంచిగా మరిగిన తర్వాత ముందుగా దీంట్లో కలిపి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. పోస్తున్నప్పుడైతే మనం మంచిగా కలుపుకుంటూ పోసుకోవాలి. పోసిన తర్వాత పాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. పాలు అయితే లాస్ట్కే వేసుకోవాలండి, లేకపోతే పాయసం విరిగిపోతుంది. పాలు విరిగిపోతుంది పాయసంలో వేసినప్పుడు. అలా విరిగిపోకుండా ఉండాలంటే మనం పాలని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఆల్రెడీ పాలని బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి పాయసం అయితే ఇలా అయిపోయింది చూడండి, రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. చూడండి, మనకి తాలికలు, ఉండ్రాళ్ళు చాలా బాగా కనిపిస్తున్నాయి. పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాయసం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.